అన్నాడు. తండ్రి ఇల్లు అనేకులకు ప్రార్థన, అంటే దేవుని మందిరం, దేవుని ఇల్లు ప్రార్థించటానికే, స్తుతించటానికి, ఆరాధించటానికే. దేవుని వాక్యములో నుండి అద్భుతమైన విషయాలు మనం విన్నాం పిల్లారా. ఇంకా విందాం చాలా విషయాలు రాబోయే దినాల్లో. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోయే ప్రతి మాటను విందాం, దేవుని మహిమపరచుదాం. మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఈ మందిరాన్ని, దేహం అనే మందిరాన్ని పైన క్లీన్ చేసుకోండి, లోపల క్లీన్ చేసుకోండి. కట్టడం అనేటువంటి మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోండి. దానికంటే ఎక్కువ దీన్ని ఉంచుకోండి. ఇది అది ఈ రెండు శిథిలమైపోతాయి. కానీ శిథిలం కానీ, పాడు కానీ, నాశనం కానీ, స్థిరమైన శ్రేష్టమైన ఒక పట్టణం, ఒక దేశము, ఒక ఇల్లు, ఒక నివాస స్థలం మనకుంది పరలోకంలో. యేసు ప్రభువుతో ఉండబోయే ఇల్లు అది, తండ్రి ఇల్లు అది, తండ్రి నివాసము. ఆ మందిరం కొరకు మనం సిద్ధపడాలి. అలాగే బైబిల్ సెలవిస్తూ ఉంది.